హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం డిమాండ్ స్లేయర్కి సంబంధించిన క్యారెక్టర్ని అయితే డ్రా చేయబోతున్నాం. అది ఎవరో కాదు, గియు. మీలో ఎంతమంది డిమాండ్ స్లేయర్ చూశారు? డిమాండ్ స్లేయర్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ దాన్ని అయితే మనం డ్రా చేద్దాం. ఈరోజు అయితే గియు డ్రాయింగ్ అయితే నేను పోస్టర్ కలర్తో డ్రాయింగ్ చేయబోతున్నాను. ఇది మన ఫస్ట్ వీడియో ఏం కాదు, ఆల్రెడీ నేను 1 సంబంధించిన లూఫీ డ్రాయింగ్ అయితే చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశా. కానీ నేను దానికి డబ్బింగ్ ఇవ్వలేదు, దానికి మ్యూజిక్ కూడా పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. కానీ ఓన్లీ డ్రాయింగ్ వీడియో ఖాళీది ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే డబ్బింగ్ ఇవ్వాలని సెకండ్ వీడియో కానీ అయితే డబ్బింగ్ స్టార్ట్ చేశాను. డబ్బింగ్ చేయడం అంత ఇది ఏం కాదు, ఇది నా 5th టేక్ ఆర్ 6th టేక్ అనుకుంటా. మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న స్కిల్స్, నేను ఎంత డ్రాయింగ్ చేయగలను, అంటే పోర్ట్రేట్స్ కానీ, పెయింటింగ్లో కానీ, పెన్తో కానీ, లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తాను రాబోయే వీడియోలో. నా దగ్గర ఎంత మంచి అవుట్పుట్ ఉందో మీకు చూపించిన తర్వాత మీకు నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను. ఆలోపు అయితే ఈ వీడియో చూసి వీటిని వేయడానికైతే ప్రయత్నించాను, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్లో చూసి వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ని బట్టే చేశాను. కానీ మనం కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏం కదా, ఇప్పటికీ దాదాపు ఒక 5 కంటే ఎక్కువ క్రియేట్ చేసి డిలీట్, ఫ్రీ ఫైర్కి సంబంధించిన క్రియేట్ చేశాను. ఏదో యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టాలి, మనం కూడా సబ్స్క్రైబింగ్ తెచ్చుకోవాలి, మనీ సంపాదించాలి అనేది ఎన్నో ఉంది. కానీ దాంట్లో ముందుకు వెళ్ళలేకపోయాను, ఎందుకంటే చాలామంది అంటే ఈడు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, అరే ఈడు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిండు అని ఉంటాయి కదా, కొంచెం అనిపించేది. ఫస్ట్ ఎట్నో అనిపిస్తుంది, కానీ ముంగడు పోయాక ఎన్నడూ ఇప్పుడు కూడా స్టార్ట్ చేయలేకుంటే ఎప్పటికి స్టార్ట్ చేయలేమని అనుకొని స్టార్ట్ అయితే చేశాను. దీనికి ఇంకా వరకు అయితే ఎవరినైతే సపోర్ట్ అడగలేదు, జస్ట్ మా ఫ్రెండ్స్ని మాత్రమే సపోర్ట్ అడిగాను. దీన్ని మా రిలేటివ్స్కి ఎవరికి కూడా షేర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కానీ నాకు వాచ్ టైం అయితే రాదు. అందుకే నాకు జెన్యున్గా వాచ్ టైం అనేది రావాలి కాబట్టి జస్ట్ ఎవరికి షేర్ చేయకుండా, ఎవరికి డబ్బు చేయ, ఎందుకంటే వాళ్ళు కూడా వీడు స్టార్ట్ చేసిన వాడు చేస్తాడు అనుకొని చేయలేదు. ఈ డ్రాయింగ్ అయితే నాకు 2 hours టైం పట్టింది, దాన్ని 8 minutesలో మీకు చూపిస్తున్నాను. డ్రాయింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. పోను మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. నేను ఆల్రెడీ డ్రాయింగ్ మానేసి 5 months అవుతుంది. ఇప్పుడే మళ్ళీ హ్యాండ్ వర్క్ చేసుకుంటూ, హ్యాండ్కి డ్రాయింగ్లో కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. మన సర్కిల్ డ్రా చేయం కానీ, లైన్స్ డ్రా చేయం కానీ, షేప్స్ డ్రా చేయం కానీ, అవన్నీ మళ్ళీ బేసిక్ నుండి వస్తున్నాను, ఎందుకంటే చేయి కూడా తిరగట్లేదు ఈ మధ్య. నెక్స్ట్ మూజాన్ డ్రాయింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ రిఫరెన్స్ అయితే నా దగ్గర ఉంది. మూజాన్ అవుట్లైన్ ఈరోజు చేసి రేపటి వరకు లేదా ఈరోజు నైట్ వరకు అప్లోడ్ చేస్తా. డిమాన్ స్లేయర్ జెనిత్సు నా ఫేవరెట్ క్యారెక్టర్. మీ ఫేవరెట్ క్యారెక్టర్ కామెంట్ చేయండి. జెనిత్సు డ్రాయింగ్ అయితే చాలా మంచిగా వేద్దాం అనుకుంటున్నాను. దానికి మంచి ఒక చార్ట్ పేపర్ కొనుక్కొని చాలా పెద్దగా వేద్దాం. ఇంతవరకే అయితే నా దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఉన్నదాయితోనే సరిపెట్టుకుంటున్నాను. కొంచెం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం చూసుకోండి. ముందు మన వచ్చే వీడియో క్వాలిటీ కావచ్చు, వాయిస్ క్వాలిటీ కావచ్చు, కొన్ని ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెడుతున్నా. డ్రాయింగ్ సంబంధించిన వాటిని అన్బాక్సింగ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఈ డ్రాయింగ్ వేసిన తర్వాత నేను డబ్బింగ్ చెప్తున్నాను. డ్రాయింగ్ వేస్తూ డబ్బింగ్ చెప్పడం రాలే, ఓన్లీ డ్రాయింగ్ వేసేటప్పుడు అన్వాంటెడ్ వాయిస్ అన్ని రికార్డ్ అయ్యా, అందుకే నేను అప్పుడు డబ్బింగ్ చెప్పలేకపోయాను. ఈ డ్రాయింగ్ మీకు ఎలా అనిపించిందో, దీన్ని ఎంతమంది డ్రా చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
Like, share and subscribe our channel. ఓకే, లాస్ట్ అయితే మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.